హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెట్స్ ఆటోటెక్. ఈరోజు మనం మాదాపూర్లోని కార్ మాస్టర్స్కి వచ్చాము. ఇది ఒక సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్. రండి ఇంకా చూసేద్దాం కార్స్ని. ఇది ఇన్నోవా క్రిస్టా గైస్, ఇన్నోవా క్రిస్టా Z.4 2016 మోడల్. ఇది డీజిల్ వెర్షన్. ఇది 1,25,000 కిలోమీటర్స్ తిరిగింది. బండి ప్రైస్ మనకి ఎంత చెప్తున్నారంటే 18,65,000 చెప్తున్నారు. ఇది ఇంకా నెగోషియబుల్ ఉంది. ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుకుంటే మీకు ఇంకా ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఇన్నోవా క్రిస్టాస్ ఉన్నాయి కదా, లైక్ బల్క్ లో ఉన్నాయి. మీకు కావాల్సిన బండిని చూస్ చేసుకోవచ్చు. లైక్ ఏది కండిషన్ లో ఉన్నది, ఏది బాగుంది అని చూసి. ఈ కార్ వచ్చేసి టాటా నెక్సా ఎక్సీ గైస్, 2018 మోడల్. ఇది డీజిల్ వర్షన్ లో ఉంది. ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందంటే 10,736 కిలోమీటర్స్ తిరిగింది. దీనికి ఇంకా ఇన్సూరెన్స్ కూడా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 9,90,000 చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుకుంటే ఇంకా చాలా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా నెగోషియబుల్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మన ఫార్చునర్ గైస్, ఫార్చునర్ 4x2 మాన్యువల్ కార్. ఇది 2016 మోడల్. ఇది డీజిల్ కార్ అండి. అండ్ ఇది వచ్చేసి 1,76,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 18,50,000 చెప్తున్నారు. కానీ ఇంకా నెగోషియబుల్ ఈ కార్ ప్రైస్. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే ఇంకా చాలా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆడి Q3 గైస్. ఇది 2013 మోడల్ డీజిల్ వర్షన్. ఇది మొత్తం 52,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 11,10,000. ఇంకా ఇది చాలా నెగోషియబుల్ ఉంది. ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుకుంటే ఇంకా తగ్గిద్ది. కార్ వచ్చేసి చాలా మంచి కండిషన్లో ఉంది గైస్. నెక్స్ట్ వచ్చేసి XUV500 W7 గైస్. ఇది 2019 మోడల్ గైస్, బట్ ఇది 2020లో కూడా లైక్ ఇదే మోడల్ నడిచింది. అండ్ ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ అండి. అండ్ ఇది 76,733 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 15,90,000 చెప్తున్నారు. కానీ ఇక్కడికి వస్తే మీకు ఇంకా చాలా నెగోషియబుల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఇంకా మీకు చాలా తక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మహేంద్ర XUV500 గైస్. ఇది 2012 మోడల్ అనమాట. ఇది డీజిల్ బండి. అండ్ ఇది 1,48,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 6,50,000. అండ్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వోక్స్వాగన్ పోలో గైస్. ఇది వోక్స్వాగన్ పోలో 1.5 TDI మోడల్ అనమాట. ఇది డీజిల్ వర్షన్. ఇది మొత్తం 65,409 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 5,50,000 చెప్తున్నారు. దీనిలో మొత్తం మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి నావీ బ్లూ అండ్ అనదర్ వన్ ఇస్ గ్రే. ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఇంకా చాలా నెగోషియబుల్ ఉందన్నమాట. ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా నెగోషియబుల్ ఉన్నాయి. అండ్ లైక్ కార్స్ కూడా చాలా మంచి కండిషన్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వోక్స్వాగన్ GT గైస్. 2017 మోడల్ అనమాట. ఇది డీజిల్ వర్షన్ వస్తుంది. ఇది మొత్తం 84,000 కిలోమీటర్స్ తిరిగిందనమాట. ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసి 6,80,000 చెప్తున్నారు. కానీ ఇది ఇంకా నెగోషియబుల్ ఉంది. అండ్ కార్స్ కూడా చాలా మంచి కండిషన్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యుండాయ్ వెర్నా గైస్. 2016 మోడల్ అనమాట. ఇది డీజిల్ వర్షన్. అండ్ ఇది మొత్తం 1,23,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది 6,85,000 చెప్తున్నారు వీళ్ళు. కానీ ఇంకా నెగోషియబుల్ ఉంది, మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. కార్ కండిషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కోడా ఆక్టేవియా గైస్. ఇది 2015 మోడల్ అనమాట. ఇది డీజిల్ వర్షన్. అండ్ ఇది 1,23,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మొత్తం 10,70,000 చెప్తున్నారు. కానీ ఇంకా చాలా నెగోషియబుల్ ఉంది. నెక్స్ట్ బండి వచ్చేసి స్కోడా ర్యాపిడ్ గైస్. ఇది 2015 మోడల్ అనమాట. అండ్ ఇది డీజిల్ బండి. అండ్ ఇది 77,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 చెప్తున్నారు. కానీ ఇంకా నెగోషియబుల్ ఉంది. బండి కూడా చాలా మంచి కండిషన్లో ఉంది గైస్. అండ్ ఇక్కడ మనకి 2 to 2.5 lakhs 3 lakhsలో మనకి మంచి డీజిల్ బండ్లు దొరుకుతున్నాయి గైస్. అవి మంచి కండిషన్లో ఉన్నాయి. అండ్ అవి మనకి ఆల్మోస్ట్ లైక్ 1 lakh డౌన్ పేమెంట్ పే చేసామంటే లైక్ ఫైనాన్స్ ఫండింగ్ వచ్చేసి అప్ టు 90% వరకు ఉంది. అండ్ వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ బండి వచ్చేసి హ్యుండాయ్ వెన్యూ గైస్. ఇది 2021 మోడల్ అనమాట. ఇది సెమీ ఆటో కార్. అండ్ ఇది పెట్రోల్ వర్షన్. ఇది వచ్చేసి జస్ట్ 16,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది.
అండ్ ఇది జస్ట్ 11,50,000లో మనకి అవైలబుల్గా ఉంది. అండ్ ఇది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ గైస్, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే ఇంకా దీని ప్రైస్ తగ్గిద్ది. అండ్ నెక్స్ట్ కార్ వచ్చేసి క్రెటా గైస్. ఇది వచ్చేసి 2018 మోడల్ గైస్. అండ్ ఇది డీజిల్ ఆటోమేటిక్ బండి. అండ్ ఇది 80,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి వీళ్ళు ఎంత చెప్తున్నారంటే 12,50,000 వరకు చెప్తున్నారు. అండ్ ఇది ఇంకా నెగోషియబుల్ గైస్, ఇక్కడికి వస్తే ఇంకా తగ్గుతుంది. నెక్స్ట్ బండి వచ్చేసి కియా సెల్టాస్ గైస్. ఇది 2020 మోడల్ పెట్రోల్ వర్షన్ అనమాట. ఇది మొత్తం 58,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 12,50,000 చెప్తున్నారు. అండ్ ఇది ఇంకా చాలా నెగోషియబుల్ ప్రైస్. ఇంకా వచ్చి మీరు ఇక్కడ మాట్లాడితే ఇంకా తగ్గుద్ది. నెక్స్ట్ బండి వచ్చేసి హోండా సిటీ గైజ్. ఇది 2016 మోడల్ మాన్యువల్ అనమాట. ఇది పెట్రోల్ వర్షన్. మొత్తం 83,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 6,80,000 చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ ఉంది, ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే ఇంకా తగ్గి. నెక్స్ట్ వన్ వచ్చేసి I-10 గ్రాండ్ గైజ్. ఇది 2016 మోడల్ మాన్యువల్ అనమాట. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. ఇది మొత్తం 61,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 6,15,000 చెప్తున్నారు. అండ్ బండి కూడా చాలా మంచి కండిషన్లో ఉంది గైజ్. ఇది ఇంకా ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుకుంటే ప్రైస్ చాలా తగ్గిస్తారు వీళ్ళు, అంటే చాలా నెగోషియబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మారుతి రిడ్జ్. ఇది 2009 మోడల్. అండ్ ఇది డీజిల్ బండి. ఇది మొత్తం 79,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3,25,000 చెప్తున్నారు. అండ్ ఇంకా నెగోషియబుల్ ఉంది, ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే. నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ VX1 గైజ్. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అనమాట. ఇది మొత్తం 79,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 3,10,000 చెప్తున్నారు. ఇక్కడికి వస్తే ఇంకా నెగోషియబుల్ ఉంది. బండి కూడా చాలా మంచి కండిషన్లో ఉంది. మీరు ఇక్కడికి వస్తే టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బెలినో గైస్. మారుతి బెలినో. ఇది 2019 మోడల్ పెట్రోల్ వర్షన్ అనమాట. ఇది మొత్తం 80,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 8,50,000 చెప్తున్నారు. కానీ ఇంకా నెగోషియబుల్ ఉంది. బండి కూడా చాలా మంచి కండిషన్లో ఉంది గైస్. వీళ్ళు మనకి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. అప్ టు 90% ఫండింగ్ ఇస్తున్నారు. అండ్ జస్ట్ మనం 1 lakh కనుక తెచ్చుకున్నామంటే డౌన్ పేమెంట్ కింద లైక్ వీళ్ళు మనకి ఇన్సూరెన్స్ ఇస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ బిట్సీ ఆటోటెక్.